హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ సారీస్ అండి. షాప్ నెంబర్ 72 AB వైష్ణవ్ కాంప్లెక్స్ ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందన్నమాట. ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ అండి. సో అడ్రస్ ఎవరికైనా క్లారిటీగా తెలియకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ అవ్వాలనుకునే వాళ్ళకి పైన 4 నెంబర్స్ అయితే స్క్రోల్ అవుతున్నాయి. సో వాటికైతే కాంటాక్ట్ అవ్వండి, మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్ని క్లారిటీగా చెప్తారు. సో ఈరోజు శ్రీకృష్ణ సారీస్ నుంచి ఏం కలెక్షన్ చూపిస్తున్నారన్నా? ప్రతిరోజు ఓకే కావాలి అంటే ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 5:30 నుంచి 6:30 బడ్జెట్ ప్యూర్ సైడ్కి వస్తే ప్యూర్ ఐటమ్స్ 90% కిచెన్లోకి వస్తుంది, ఓకే 10% చట్నీ, ఓకే 2 నిమిషాలు ఓపెన్ చేస్తాం. ఓకేనా? సో ఇంపోర్టెడ్ క్రేప్ వస్తుంది. ఈ 2:30 ఉందమ్మా ఓకే బ్లౌజ్, అది 4:30 ఉంది ఓకే అంటే 7 మీటర్స్ వస్తుంది. నేను 7 చెప్పేది మీటర్స్ 5:30 అని చెప్పేది. 5:30 ఓకే, కానీ 7 వచ్చింది. మీరు 5:30 కొనుక్కోండి. సో ఎంత ఎక్స్ట్రా వచ్చినా మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కూడా శ్రీకృష్ణ శారీస్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ మాకు ఫోన్ చేశారమ్మా ఒకళ్ళు కస్టమర్, మన కొట్లోగా ఉంటారు. ఓకే నా అలానా ఏదో ఛానల్ అన్నది వాసవిలో అన్నారు, పేరు మెన్షన్ అయింది. ఓకే ఒకసారి మోసపోయాం, డబ్బులు ఇచ్చాము, మళ్ళీ పొరపాటుగా ఏదో కయ్యాల్లో ఉండి మళ్ళీ ఆర్డర్ పెట్టాము, మళ్ళీ డబ్బులు వేసాము, సరుకు రాలేదు, ఓకే ఫోన్ లిఫ్ట్ చేయకపోయాము, ఇచ్చాము, చేస్తాను కావాలి, ఓకే హెల్ప్ చేసి నువ్వు వాళ్ళు మీ పొగలో. అవును, అదే మీరే జాగ్రత్త ఉండొచ్చుగా. ఒకసారి 4,000 పోయిందంట, ఒకసారి 2,000 పోయిందంట, ఒకసారి 2,500 పోయిందంట. ఓకే అలా చేస్తుంటే మన ఆ లాభం తింటే మనకు ఉపయోగపడుతుందమ్మా. అసలు ఒక రోజు తింటాం మనం, 10 రోజులు తింటాం, నెలలో తింటాం. మరి 31 రోజు ఏం చేస్తావు? మళ్ళా అదే చిటికి మొదలు పెడతారు. ఎందుకు అలాగా? వాళ్ళు ఎక్కడో ఉంటారు కస్టమర్లు, వాళ్ళు మనల్ని నమ్మి, మన ఛానల్ నమ్మి, మన ఊరుని నమ్మి, మన కాంపిటీషన్ నమ్మి ఎందుకు వేస్తున్నారు డబ్బులు? నమ్మకం. ఆ నమ్మకాన్ని మీరు దగా చేసి కొంతమంది చేస్తారు, చాలా తప్పు చేస్తున్నారు. తప్పది. ఆ తల్లి 2,000 కష్టపడి సంపాదించి ఎన్నాళ్ళు పడుతున్నావా? నువ్వు 2 రోజులు ఖర్చు పెట్టేస్తావు డబ్బులు. ఆ డబ్బులు అవసరం, అది మన పిల్లలు తగ్గుతుంది. గుర్తుంచుకోండి, అలా ఎవరు చేయదు. అలా అని ఇలా చేస్తుంటే జన్యుల షాపులు కూడా భయపడుతున్నాం. ఇప్పుడు హెల్ప్ చేయమంది చేయొచ్చు, కానీ లేదు. మీరే కొంచెం యాక్షన్ తీసుకోండి. రిపోర్ట్ పంపించండి, మెసేజ్ పంపించండి, లేదంటే వచ్చేయండి, ఊరికి వచ్చేసేయండి. ఒకసారి షాప్ విజిట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు గట్టి నిలబెట్టి వసూలు చేయండి. 10 మంది చూస్తారు. అవును, 10 మంది చూసేదే కావాలి. నీ ఛార్జీలు పోతాయా అని చూసుకోవద్దు. దయించి ఎవరైతే మోసం చేశారో వాళ్ళు గుర్తిసేయండి. ఓకే. సో ట్రస్టెడా కాదో కూడా మీరు చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. కేవలం 8 నుంచి జరుగుతున్నాయమ్మ. ఓన్లీ 800 శారీస్. ఓకే. హోల్సేల్ ప్రైస్ వచ్చే కదా 125 రూపాయలు, రిటైల్ కావాలంటే 135 రూపాయలు. ఓకే. 10 కొన్న వాళ్ళకి వీడియో కాల్ ఎబో ఎంత అని కొనుక్కోవచ్చు. ఓకే. సో సింగిల్ అయినా కూడా తీసుకోవచ్చు. ఓన్లీ 135 రూపీస్ అయితే పడుతుంది అనమాట. బల్క్గా తీసుకునే వాళ్ళకి 125 రూపీస్. ఓన్లీ 10 రూపీస్ లాభం అండి, ఏముండదు అందులో కూడా. మళ్ళీ దానిలో కూడా మీరు బార్గెన్ చేయొద్దు. సో ఇది చూడండి, 2D షేడ్ టైప్లో వస్తుంది. ఇంపోర్టెడ్ క్రేప్ ఐటమ్ అండి. ఓన్లీ 800 శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ క్లాసీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. డార్క్ కావాలంటే డార్క్ కలర్ చార్ట్ కూడా అవైలబుల్గా ఉంది. సో చూసిన వాళ్ళు ఎవరైనా అందుకే ఎన్నీళ్ళు తాగమైంది మిమ్మల్ని. ఎండాకాలం అయినా సరే ఎన్నీళ్ళే బెస్ట్. సో డిఫరెంట్ డిఫరెంట్ క్లాసీ కలర్స్ ఉన్నాయి, డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి. సో ఫ్లోరల్లో లావెండర్ కలర్ అండి. సో సింగిల్ కూడా కొరియర్ ఉండిద్ది. ఓన్లీ 135 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే యాడ్ అవుతుంది మీకు. 5.5 అనే తీసుకోండి. ఇంకో కట్ట ఓపెన్ చేస్తాను అంతేనమ్మా. ఓకే. సో నెక్స్ట్ బండిల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నామండి. సో ఇంపోర్టెడ్ క్రేప్ ఐటమ్. సో ఎవరు మిస్ చేసుకోవద్దు.
బయట ఈజీగా అయితే దొరకదు మీకు ఈ ఐటమ్ అయితే. ఓపెన్ చేయమంటమ్మా. చేయండి అమ్మ. సో ఫ్లోరల్ వస్తుంది, చాలా బాగుంది. స్టిచ్చింగ్ పర్పస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. పల్లో వచ్చింది. ఓకే. 4 ఇది బ్లౌజ్ అమ్మ. ఓకే. బ్లౌజ్ లెక్క ఇట్లేదు. 5 6 మీటర్ల 30 పాయింట్లు ఉంది బ్లౌజ్ కాకుండా, అంటే 7 మీటర్స్. ఓకే. సో కస్టమైజేషన్ పర్పస్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది లాంగ్ ఫ్రాక్స్కి కానీ. అమ్ముకున్న వాళ్ళ దగ్గర చాలా కొనుక్కొని అమ్ముకుంది. ఇప్పుడు మన బ్యాంకులు వడ్డీ ఇచ్చేది కదా ₹1.30. బయట వడ్డీ చెప్తామంటే అవసరాన్ని బట్టి 10 రూపాయలు తిప్పుతారు, ఒకళ్ళు 20 రూపాయలు లాభం వడ్డీ తిప్పుతారు, ఒకళ్ళు 15 రూపాయలు తిప్పుతారు, ఒకళ్ళు 8 రూపాయలు తిప్పుతారు. అలా ఇచ్చి మోసపోకుండా ఇలాగ ఇళ్ళ దగ్గర కూర్చొని చిన్నగా వ్యాపారం మొదలు పెట్టుకోండి. ఇది మీకు ఇచ్చేది హోల్సేల్ ప్రైస్ ₹125 కదా. ఇదే మీరు డబ్బులు పెట్టి కొనుక్కుని వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వడ్డీకి ఇవ్వకుండా వ్యాపారం పెట్టుకోండి. ముందు తెలివితేటలు వస్తాయి, ముందు బిజినెస్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలని మన తర్వాత జనరేషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఇంప్రూవ్ అవుతుంది, మన పిల్లలకు కానీ. అలాగా ఇదే చీర ₹120 పెట్టారు. అదే మీరు ₹1,00,000 వేరే వాళ్ళు వడ్డీకి ఇస్తారు, ₹10 వడ్డీ వేసి ఇస్తారు, 10,000 వస్తాయి. ఆశపడతారు 10,000 ముందే కట్ చేసి ఇస్తాం, 9,000 మనకి ఇస్తాం. 10,000 చూస్తున్నా కానీ 90,000 వస్తాయి చూస్తారా మీరు? రావుగా, ఒక నెల వస్తాయి తర్వాత మళ్ళీ రావు కదా. ఇదే వ్యాపారం పెట్టుకోండి. మీరు వ్యాపారం పెట్టుకోండి, ₹110 తీసుకెళ్ళి 150 అమ్ముకోండి హోల్సేల్గా. రిటైల్ కావాలి 170 అమ్ముకోండి. 100కి ఎంత వస్తుంది వడ్డీ? అప్పుడు మీకు ₹50 వస్తుంది. సరుకు మన దగ్గర ఉంటుంది, పైసలు మన దగ్గర ఉంటుంది, సేఫ్ సైడ్ మనీ. అలా చేసుకోండి వ్యాపారం, ఎప్పుడైనా బాగుంది. సో సింగిల్ కావాలంటే ₹135. సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది, షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుందండి. లోకల్లోనే తప్పకుండా షాప్ అయితే విజిట్ అవ్వచ్చు. కొత్తగా చూసే ఎవరైనా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్, కొత్త కొత్త ఐటమ్స్ తక్కువ రేట్లో అయితే వస్తాయి అన్నమాట. హెవీ క్వాలిటీతో, అది కూడా మీకు హెవీ క్వాలిటీతో అయితే వస్తుంది. 0 మెయింటెనెన్స్ అండి, చాలా స్మూత్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఫ్లోరల్ ఇది ఒక బండిల్ అయిపోయింది. 2 బండిల్స్. ఓకే. 30 బండిలు. బండిలు వస్తాయి అమ్మలాగా. ఓకే. బండిలు కొనుక్కోవచ్చు, అన్ని రకాలు వస్తాయి. ఇదిగోండి డిజైన్ చూడండి. ఓకే. డిఫరెంట్ దీనికి సంబంధం ఉంటుంది మన డిజైన్స్. ఇప్పుడు ఓపెన్ చేసిన వాటిలో ఒక్కటి కూడా లేదు, డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా. అందుకే చెప్పింది కట్ట కొనుక్కోండి హ్యాపీగా. పెట్టుబడి ఎంత అవుతుంది లెక్కేసుకోండి. మినిమం వచ్చి 30 చీరలు 3,000, ఒక 700, మ్యాచింగ్ 4,000 చదువు అవుతుంది. అది 4,500 వేసుకోండి. ఈ 4,000 పెట్టి చిన్న వ్యాపారం మొదలు పెట్టండి. ఈ 4,500 మీ జాగ్రత్తగా అమ్ముకుంటే కనుక 30 చీర 50 అంత మిగులుతుంది, 1,500 మిగులుతుంది. అది జాగ్రత్తగా అమ్ముకుంటే ఒక్క రోజులో అమ్మేస్తుంది. మీరు ఎక్కువ లాభం ఆశిస్తే నిలబడుతుంది, తక్కువ లాభం చేసుకోండి, డైలీ ₹1000 సంపాదించుకోండి. అదే శ్రీకృష్ణ ఎప్పుడు మంచిగా చెప్పే మాట. ఎందుకంటే అవతలలో బాగుంటే మనం బాగున్నట్టు, మనమే బాగుండాలి. అవతల పోవాలంటే అది తప్పు కాదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకో మళ్ళీ వీడియో పెడతాం.